వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనందరం కూడా సక్సెస్ ఎలా అవ్వాలి, సక్సెస్ అయిన వాళ్ళు ఏం ఫార్ములా తీసుకొని వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు, దానికి ఒక ఫార్ములా ఉంటుందా అని చెప్పేసి ఇలా సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలి అని చెప్పేసి ఆ అన్వేషణలోనే బిజీ అయిపోయాం. కానీ అసలు సక్సెస్ అవ్వటానికి ఎలాగా ఫార్ములాస్ మనం వెతుకుతున్నామో, అసలు మన ఫెయిల్యూర్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, మన ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి అనేది మాత్రము మనం వెతుక్కోవట్లేదన్నమాట. అక్కడే మన సక్సెస్ ఆగిపోతుంది. ఎందుకంటే విజయం వెంట పరుగులెత్తే ముందర మనలో ఉన్నటువంటి లోపాలేంటి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము, మనము విజయం సాధించలేకపోవటానికి మనకి మనం పెట్టుకున్న ఫార్ములాలు ఏంటి, ఇవి కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకు అంటే సక్సెస్ ఎప్పుడూ కూడా ఎవరో చెప్పారు ఫార్ములా, ఎవరో ఏదో చేశారు అని చెప్పేసి వాళ్ళ సక్సెస్ వెంట నువ్వు పరిగెడితే సక్సెస్ నీ వెంట పరిగెత్తదు అనమాట. నీలో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో విజయం సాధించలేకపోవడానికి వాటిని వెతుక్కొని వాటిని సక్సెస్కి నీ అంతటి నువ్వుగా ఫామ్లాగా మార్చుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ నీ వెంట వస్తుంది అనమాట. కాబట్టి అంటే సక్సెస్ అయిన వాళ్ళని ఫాలో అవ్వకూడదా, వాళ్ళు చెప్పే మాటలు వినకూడదా అంటే వినాలి. వాటన్నిటినీ విన్నాక వాళ్ళేం చేస్తే అది చేయడం కాదు కదా, ముందు నువ్వేం చేయాలి, నిన్ను నువ్వు ఏం సరి చేసుకోవాలి అనేది లేకపోతే వాళ్ళు ఎవరో చెప్పింది చేసినా, నువ్వు ఏమనుకున్నది చేసినా, నిన్ను నువ్వు సరి చేసుకోకుండా ఏం చేసినా కానీ మళ్ళీ సక్సెస్ అనేది నీ వెంట రాదనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి అట్లా అనుకుంటే ఫెయిల్యూర్కి ఏంటి రీజను అని అనుకుంటున్నారా? మెయిన్గా ఎక్కువగా ఇదేనండి. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ వెంట ఏ విధంగా అయితే వాళ్ళయ్యారు వీళ్ళయ్యారు అని చెప్పేసి ధ్యాస అంతా దాని మీద పెట్టేస్తామో, అలాగే ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ కూడా పక్క వాళ్ళ మీద ధ్యాస. అంటే నేను ఎలా ఉంటే పక్క వాళ్ళకి నచ్చుతాను, నేను ఏం చేస్తే ఒక 10 మంది వచ్చి నన్ను మెచ్చుకుంటారు, అందరి మెప్పులు ఎలా పొందాలి, అందరి ఆదరణ ఎలా పొందాలి, అందరినీ నా చుట్టూ ఎలా తిప్పుకోవాలి, అందరూ కూడా నన్ను ఏ విధంగా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు నేను ఏం చేసినా చేయకపోయినా, వీటి మీద ధ్యాస ఎక్కువైపోయి మన సక్సెస్ వెనక్కిపోతుందన్నమాట. అలా కాకుండా నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, అది ఏదైనా చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఏంటి అనేది వదిలిపెట్టేసి నీకేం కావాలి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నువ్వు అనేది అంటే నేను అని చెప్పేసి నీ గురించి నువ్వు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు సక్సెస్ పరిగెత్తుకుంటా నీ వెంట వస్తుందన్నమాట. కాబట్టి నీలో ఉన్నటువంటి ఫెయిల్యూర్కి నువ్వు ఫాలో అవుతున్న ఫార్ములాస్ ఏంటో అవి కనిపెట్టి వాటిని స్మాష్ చేసి ఆ ప్లేస్లో నిన్ను నువ్వు కొత్తగా మలుచుకొని నీ సక్సెస్ని నువ్వు రాసుకొని నీ సక్సెస్ నీ వెంట పరిగెత్తేలాగా చేసే ఆయుధము నీ చేతిలోనే ఉంది. అర్థమైందా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.